ఈరోజు కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పరమాచార్య పావన గాథల్లో కాళిదాసు కపట సన్యాసి ఈ విషయం ఏంటో ఆయన జీవితంలోని సంఘటన ఏంటో తెలుసుకుందాం. ఒకసారి చెన్నై నుండి అంబత్తూరుకు వెళ్తున్నారు. ఒకళ్ళ అనుభవం చెప్తున్నారన్నమాట. ఎప్పట్లాగే పరమాచార్య స్వామివారు 3 చక్రాల సైకిల్ మీద ఒక చెయ్యి ఉంచి నడుస్తున్నారు. స్వామివారితో పాటుగా మేము ఒక 7-8 మంది కూడా నడుస్తూ వెళ్తున్నాం. నీలకంఠ, నువ్వు కపట సన్యాసిని చూసావా అని అడిగారు. అంటే లేదు అన్నారు. నాగరాజా, మరి నువ్వు చూసావా అంటే లేదు అన్నారు. నా వైపు చూసి స్వామివారు కపట సన్యాసి గురించి విన్నావా అని అడిగారు. విన్నాను పెరియవా, రావణ, అర్జున అని అన్నాను. వారు మాత్రమేనా? కాస్త సంశయిస్తూ కాళిదాసు కూడా అని చెప్పాను. కాళిదాసా? అతను ఎప్పుడు కపట సన్యాసి అయ్యాడు అని అడిగారు. ఆ విషయం ఆయనకి తెలియక కాదు, మరి ఆ కథని స్వామివారే చెబితే వింటూ నడుస్తాం. లేదు, నువ్వే చెప్పు అన్నారు. భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినటంతో సభను వదిలి కాళ్ళు తీసుకువెళ్ళిన చోటుకు వెళ్ళిపోయాడు. కాళిదాసు లేకపోవడంతో భోజనకి సమయం గడవడం లేదు. ఎలా అతన్ని పట్టుకోవటం? ఒక శ్లోకంలోని 2 పాదాలు రాసి మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపేయించాడు. దాసి ఇంట్లో ఉన్న కాళిదాసు బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు. దాసి భోజని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని చూపించింది. ఆమె ద్వారా విషయం తెలుసుకుని మారువేషంలో కాళిదాసుకుని వెతకడానికి బయలుదేరాడు భోజుడు. దారిలో ఒక చెట్టు క్రింద కూర్చున్న ఒక సన్యాసిని చూసి కాళిదాసేమో అన్న అనుమానం కలిగింది. ఇద్దరి సంభాషణ ఇలా కొనసాగింది. ఏంటంటే, ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుడిని నువ్వు ఎవరు అని అడిగాడు. నేను భోజని వద్ద తాంబూలం పెట్టే మోసేవాణ్ణి. ఆయన మరణించిన తర్వాత అక్కడ ఉండడానికి మనసొప్పక ఇలా వచ్చేశాను. నా భోజుడు చనిపోయాడా అని ఆ సన్యాసి బాధపడుతూ చరమ శ్లోకం పాడటంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కింద పడి చనిపోయాడు. ఆ మారువేషంలో ఉన్నది భోజుడే అని ఏమాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామలా దండకాన్ని పఠించాడు. మరొక్క పాదాన్ని ఇక్కడ భోజుడు మేల్కొన్నాడు. అన్న అర్థం వచ్చేలా స్తుతించాడు. భోజుడు నిజంగా బ్రతికాడు. ఈ కథను మొత్తం చెప్పి ఈ సందర్భంలోనే కాళిదాసు కపట సన్యాసి వేషం వేశాడు అన్నాడు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంత దూరం నడిచినా అలసట కలగలేదు అన్నారు స్వామివారు. అంబత్తూరు చేరుకున్నాను. బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్ కంచి శ్రీమఠం విద్వాన్ మహాపెరియవాళ్ దర్శన అనుభవங்கள் అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.